నమస్తే అండి, నేను సునీతను. ఈ రోజున మీల్ మేకర్ గ్రేవీ కర్రీ చేసుకుందాం. ఇది చపాతీలోకి రోటీలోకి చాలా బాగుంటుంది. ఈ రోజున బ్రేక్ఫాస్ట్కి చపాతీ చేస్తున్నాను. దాంట్లోకి గ్రేవీ కర్రీ అండి, మీల్ మేకర్ సోయా చక్స్ అంటారు కదా, అవన్నమాట. దాంతో గ్రేవీ కర్రీ చేస్తానండి. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి తీసుకోవాలి ఈ కూర కోసం. మీల్ మేకర్ ఉడకబెట్టుకోవడం కోసం అండి వేడి నీళ్ళు పెట్టుకున్నాను. నీళ్ళు మరుగుతున్నాయి. ఇవి సోయా చంక్స్ వేసేసుకుందాం. ఒక స్పూను మనం పెరుగు వేసుకుంటే అది చాలా స్మూత్గా మెత్తగా ఉంటాయి అన్నమాట. ఒక స్పూన్ పెరుగు వేస్తున్నాను. ఉడకాలి, ఒక 5-6 నిమిషాలు పడుతుంది. కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నామండి ఉడికేటప్పుడు. గ్రేవీ కోసం అండి ఒక గుప్పుడేమో పల్లీలు, ఒక స్పూన్ ఏమో నువ్వులు, ఒక స్పూన్ ఏమో జీలకర్ర వేపుకోవాలండి మసాలా కోసం. ఈ టమాటా కూడా యాడ్ చేసుకుని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇవి కొంచెం దోరగా వేపుకోవాలండి. ఇవి వేసుకోవడం వలన కర్రీలో గ్రేవీ బాగా వస్తుంది అన్నమాట. ఇవి చిటపట్లాడుతున్నాయండి, వేగినట్టు అనమాట. దోరగా వేపుకుంటే చాలు, మరీ ముదురు వేపక్కర్లా. జీలకర్ర తీసుకున్నాం కదా, జీలకర్ర వేసేసుకుందాం. నువ్వులు తీసుకున్నాం కదా, నువ్వులు కూడా వేసేసుకుందాం. చపాతీని ముంచుకు తినొచ్చండి ఈ కూరలో, బాగుంటుంది అనమాట. అవన్నీ వేగిపోయినాయి కదండి. మసాలా ఫ్లేవర్ కోసం స్టార్ పువ్వు సగం తీసుకున్నాను. ఒక చిన్న 1/2 ఇంచేమో దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక ఇలాచి. ఇవన్నీ దోరగా వేగిపోయినాయి కదండి, తీసేస్తున్నాను. చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ చేసుకుందాం. టమాటా వేసి గ్రేవీగా చేసుకుందాం మిక్సీలో. కూరకి సరిపడా ఆయిల్ వేసేసానండి. ఉల్లిపాయ కట్ చేసేసాను, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఇవి దోరగా వేగాలి. మూత పెట్టేస్తాను. ఇవి 5 మినిట్స్ దాటిపోయిందండి, ఉరిగిపోయినాయి. చూద్దాం ఒకసారి. ఇది కొంచెం స్మూత్గా బాగున్నాయి, జ్యూసీగా. స్టవ్ కట్టేసేసి చన్నీళ్ళతో వాష్ చేసుకోవాలి. కూరగా సరిపడా సాల్ట్ వేసుకున్నామండి. ఉల్లిపాయ వేగిపోయింది కాబట్టి కాస్త అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుందాం, 1/2 స్పూన్ అనమాట. ఇది పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం. ఈ పల్లీలను మసాలా దినుసు అంతా వేపేసాను కదండి. ఈ పచ్చి టమాటా కాయని ముక్కలు చేసేసాను. దీన్ని వేసేసుకుని మిక్సీ పట్టుకొస్తాను గ్రేవీ కోసం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేగిపోయిందండి దీంట్లో. ఇప్పుడు కాస్త చిటికెడు పసుపు వేసుకుందాం, 1 స్పూన్ కారం వేసేసుకుందాం. ఇందాక మిక్సీ పట్టుకొచ్చాను కదండి, ఇదంతా వేసేసుకుందాం. ఇది కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఉంచుకుని ఇది కూరని కదుపుకుంటూ ఉండాలండి, అడుగంటకుండా. మనం వేసిన ఈ గ్రేవీ ఉల్లిపాయతో పాటు ఉడుకుతా మంచి గుమగుమలాడిపోయే మసాలా ఫ్లేవర్ చక్కగా వస్తుందండి. ఇది ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇది మామూలుగా మనకి హోటల్ స్టైల్లో ఉంటుంది ఈ కర్రీ, చాలా బాగుంటుంది అన్నమాట. ఇది అడుగంటకుండా మనం కలుపుకుంటూ ఉండాలండి. ఏమాత్రం అడుగంటినా కూర టేస్ట్ మారిపోతుంది. చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. ఈ కూరని మగ్గ పెట్టుకోవడం కోసం 2 నిమిషాలు ప్లేట్ పెట్టించుదాం. అడుగంటకూడదండి, జాగ్రత్తగా చూసుకోవాలి. ప్లేట్ తీసి చూద్దామండి. మంచి వాసన వస్తుందండి కూర. ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టినదంతా కడిగేసి పోసేసుకుందాం. ఇది ఉడకాలి అన్నమాట. ఇవి ఉడకపెట్టినవి నీళ్ళు వంచేసుకున్నామండి మీల్ మేకర్లోవి. మంచినీళ్ళతో కడుగుదాం ఒకసారి. మంచినీళ్ళతో ఒకసారి కడిగేసుకుందామండి శుభ్రంగా. ఇవి ఇలా ఉడికిపోయినాయి కదండి. ఇప్పుడు నేను చన్నీళ్ళతో కూడా కడిగేసాను. ఇప్పుడు వీటిని ఇట్లా పిండేసేసుకుంటే గ్రేవీని అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట.
నీటిలోంచి అండి చన్నీళ్ళు పోసేసి పిండేసేసాను. చూడండి రబ్బర్ ముక్కలా స్మూత్గా ఉందన్నమాట. ఇవి గ్రేవీలో వేసేసుకుందాం. ఇవి వేసేసుకుందామండి. ఈ స్పాంజ్ లెక్క ఉన్నాయి అన్నమాట. ఇవి వేసేసుకుందామండి. ఇవి గ్రేవీలో ఉడకాలి. సిమ్లో పెట్టి వదిలేద్దామండి. ఒక నిమిషం. ఇవి గ్రేవీలో ఉడికినాయి కదండి, కొంచెం వాటర్ పోసుకుందాం మనం. పలచగా ఉంటాయి కూర. ఇవి సిమ్లో పెడదాం. చూద్దామండి ఒకసారి. కూర అంత దగ్గరికి వచ్చేసింది. కొత్తిమీర వేస్తున్నానండి. స్టవ్ పెట్టేసుకున్నాం. మరి చూసారా, అసలు చాలా బాగుంటుంది అన్నమాట. నేను ఇవాళ చపాతీ చేశానండి. దీంట్లోకి అది గ్రేవీ కర్రీ అనమాట. అండి తీసుకోండి. మీరు కర్రీ అడిగారు కదా, మీల్ మేకర్ ఎలా ఉందో చెప్పండి. చికెన్ కర్రీ లాగా ఉంది. చాలా టేస్టీగా ఉంది. చాలా మీరు కూడా ట్రై చేయండి. మీల్ మేకర్ గ్రేవీ కర్రీ. ఇది రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. ఉంటానండి. బాయ్.